దాల్చినటువంటి ఆడపడుచులకు, అభిమానులకు, పౌల్ట్రీ యజమానులకు, రైస్ మిల్ యజమానులకు నా నమస్సమాంజలి. అలాగే ప్రెస్ వారికి కూడా నా నమస్సమాంజలి. ద్వారా ఎన్నుకోబడటం కూడా మనకు ఒక అదృష్టంగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఈవేళ ఇన్ని పనులు ఆయన చెప్పిన పనులన్నీ కూడా ఒక కాగితంలో రాసుకుంటేనే మనం చదవలేని పరిస్థితి ఆయన నోటు ద్వారా చెప్పడం జరిగింది, అంకెలతో సహా. మరి దాన్ని బట్టి ఆయన ఎంత మన ఎందుకు ఆలోచన శక్తితో ఉండి ఈవేళ ఏం జరిగిందంటే అటు బెంగాల్లో కానీ ఒరిస్సాలో కానీ అక్కడ ప్రభుత్వాలు రైతులు ఇచ్చి పౌల్ట్రీలకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ పారాలన్నీ రావటం, దాని మీద మనం గుడ్డు వెళ్ళాలంటే దగ్గరగా 70 పైసలు అదొక భాగం. అదే కాకుండా ఇప్పుడు మన బాబు చెప్పినట్టు మార్కెట్ విధానం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే అక్కడ ఫారాలు వచ్చినాయో అక్కడ రేటుకి మాకు అడుగుతున్నారు ఇక్కడ గుడ్లమ్మని. ఒకవేళ మార్కెట్ స్పీడ్గా ఉండి వచ్చినా ఇక్కడ బ్రోకర్స్ ఉంటారు, మాకు ట్రేడర్స్ బ్రోకర్స్, వాళ్ళు దీన్ని ఒక నిర్దిష్టమైనటువంటి గోలు మనసులో పెట్టుకుని వర్క్ చేసే మనిషి. ఈ ఏడాది సమయంలో మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారిని చూసాం. డైరెక్ట్గా వీళ్ళు ఎగ్జాంపుల్స్ మనకు నాశరకాలు ఏమైనా ఉంటాయి, మేము కొనుక్కోవటం, అది మన కోళ్ళు అనారోగ్యం పొందడం జరుగుతుంది. మరి దానిని కూడా ఎఫ్సిఐ ద్వారా కానీ మన సివిల్ సప్లై ద్వారా కానీ కలెక్ట్ చేసిన బియ్యాన్ని కానీ, నూకలు కానీ, మొక్కజొన్న కానీ, మన ఇతర ఈ రైతు పండించిన ఏదైనా సరే మేము వాడతాం. కాబట్టి సబ్సిడీ రేటుకి మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి వారు కూడా ఖచ్చితంగా మేము చూస్తామని చెప్పి మన హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి దాన్ని మీ ద్వారా కొద్దిగా ప్రయత్నం కేంద్రంలో కూడా మీరు మాట్లాడి మాకు ఆ బియ్యాన్ని, అంటే మనుషులు తినడానికి పనిచేయని బియ్యం వాళ్ళు బయటకు అమ్ముతుంటారు, దాన్ని మాకు సబ్సిడీ రేటుకి ఇప్పించి, అలాగే మా మొక్కజొన్న, గోధుమలు ఇవన్నీ కూడా సబ్సిడీ రేటుకి వాళ్ళు బయటకు ఇచ్చేసుకుంటారు ఏదో రేటు. ఆ ఇచ్చినప్పుడు మాకు సబ్సిడీ రేటు ఇచ్చి ఈ పౌల్ట్రీని ఆదుకోకపోతే ఈవేళ ఇండియాలో నెంబర్ 1గా మన ఆంధ్ర ఉంది. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు నిర్దేశించిన వికసిత్ భారత్ 2047, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన వికసిత్ ఆంధ్ర 2047లో భాగంగా ఇవాళ విజన్ డాక్యుమెంట్, కాన్స్టిట్యున్సీలకు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం నియోజకవర్గాల్లో అందరు స్టేక్ హోల్డర్స్తో సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాల మేరకు ఒక విజన్ ప్లాన్ తయారు చేసి, ఒక డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి అది ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనేది. సాధారణంగా గతంలో ఈ విధంగా కాకుండా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించడం, అక్కడే నిర్ణయాలు తీసుకోవడం జరిగేది. ఆ విధంగా కాకుండా ఇవాళ క్షేత్రస్థాయిలో వారందరినీ ఇన్వాల్వ్ చేయడం ద్వారా, ముఖ్యంగా మొట్టమొదటగా ఇంతకుముందు కాన్స్టిట్యున్సీకి ఏ విధమైన ఎమ్మెల్యేకి ఆఫీస్ లేని పరిస్థితి, దాన్ని వాళ్ళ విజన్ డాక్యుమెంట్ కోసం, ఈ డెవలప్మెంట్ ప్లాన్ కోసం ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసి ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి బాధ్యతలు పెంచి ఇవాళ పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలని అభివృద్ధి దిశలో పయనింపజేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి భారతదేశంలోనే మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని మన 9వ తారీఖున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం అన్ని చోట్ల కాన్స్టిట్యున్సీ లెవెల్లో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీసుల్ని ప్రారంభించడం. దానిలో భాగంగానే ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో అందరి స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి, అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున ఆహ్వానించిన వారందరూ రావడం, వారందరూ సూచనలు, సలహాలు తెలియజేసి ఈ అనపర్తి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించడం కోసం, భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధి దిశలో అనపర్తి నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనేది ఒక దిశానిర్దేశం చేశారు. మరింత సమయం కూడా వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడం కోసం కేటాయించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై అందరూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చి అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచడం కోసం కృషి చేయమని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, పారిశ్రామికవేత్తలకు, మేధావులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా యోగా జూన్ 21
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతా ఉంది. మరి విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు హాజరవుతా ఉన్నారు. అక్కడ ఫిజికల్గా 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా ముఖ్యమంత్రి గారు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక మంది కేంద్ర మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. ఇది వరల్డ్ రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డు సాధించే దిశగా ముందుకు వెళ్తా ఉంది. తప్పనిసరిగా ప్రజలందరూ భాగస్వాములు కావాలి. యోగా అంటే ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అనే ఆలోచన కాకుండా ప్రతి ఒక్కరూ జీవనశైలి మార్చుకోవాలి. ప్రతి ఒక్కరి మనసుని స్థితప్రజ్ఞత సాధించే దిశగా ముందుకు వెళ్ళాలి. తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయడంలో భాగస్వాములు కావాలని కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం.